నమస్తే అండి. ఇది 1530 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి ఎండాడ. మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ వాడడం జరిగింది. పక్కన కూడా మనకి ఒక చిన్న స్టైల్ కోసం వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. హాల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. స్ట్రైట్గా మనకి యూపీవీసీ ఆల్మోస్ట్ మనకి చాలా పెద్ద వెంటిలేషన్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ చేసేసి ఉంది. కాస్త డిఫరెంట్గా అనిపించింది. కన్సిల్ లైట్స్, కార్నర్ లైట్స్ పెట్టేసి ఉన్నాయి. టైల్స్ చక్కగా వేసేసి ఉన్నాయండి. ఇది కొత్త ఫ్లాటు. మనకి బిల్డ్ చేసి కంప్లీట్ చేసి 6 months అయింది, కానీ ఇంకా సేల్కి పెట్టలేదు. హాల్లో మనకి స్ట్రేట్గా యూపీవీసీ డోర్స్ అయితే ఆల్మోస్ట్ మనకి 8 feet హైట్తో కనిపిస్తున్నాయి. అవి తీసుకుని మనం బయటికి వెళ్తే ఇదంతా మనకి బాల్కనీ సైజు ఎక్సలెంట్గా ఉంది. ఈ అపార్ట్మెంట్కి అయితే సెట్ బ్యాక్స్ చాలా ఎక్కువగా విడిచిపెట్టారండి. అందువల్ల ఎక్కువగా గాలి వెలుతురు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గ్లాస్ ఫినిషింగ్తో మనకి బాల్కనీ ఇచ్చారు. ఒక 10 అడుగులు విడిచిపెట్టినట్టయితే తెలుస్తుంది. బిల్డింగ్ తర్వాత ప్రహారీ గోడకి బాల్కనీ నుంచి మనం హాల్లోకి వచ్చేస్తే హాల్లో మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఓపెన్ కిచెన్ కనిపిస్తుంది. కిచెన్లో మనకి కంప్లీట్ వుడ్ వర్క్ జరిగిందండి. స్టీల్ సింకు లార్జ్ స్కేల్లో ఉన్నది ప్రొవైడ్ చేశారు. డబల్ ట్యాప్ ఇచ్చారు, మున్సిపల్ ట్యాపు, పైన సింటెక్స్ నుంచి వచ్చి ట్యాపు. స్టవ్ పెట్టుకుని బ్యాక్ సైడ్ అయితే వెంటిలేషన్ చాలా చక్కగా ఉంది. స్టవ్ బల్ అయితే మనకి సింగిల్ వచ్చింది, ఒక లైను. యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా లేటెస్ట్ ట్రేస్ అయితే వాడారండి. దానికి సెపరేట్గా పెట్టుకోవడానికి మాడ్యులర్ కిచెన్ అయితే ఏ మోడల్ ఉంటుందో ఆ మోడల్ అయితే లేటెస్ట్ తీసుకున్నారు. దాని ఆపోజిట్లో మనకి కంప్లీట్గా గ్లాస్ ఫినిషింగ్తో కొన్ని సెల్ఫ్లు వుడ్ వర్క్ జరిగింది. అలాగే నార్మల్గా క్లోజింగ్తో అయితే కొన్ని వుడ్ వర్క్ కనిపిస్తుంది. కంప్లీట్ వుడ్ వర్క్ అయిపోయిందని చెప్పచ్చు. అది కూడా లేటెస్ట్ స్ట్రాంగ్ ఉన్న ప్రీమియం క్వాలిటీ వుడ్ వర్క్ అండి అది. కిచెన్కి బయట మనకి యూటిలిటీ రూమ్ కింద ప్రొవైడ్ చేశారు. దానికి మనకి వైట్ కలర్ డోర్ పెట్టేస్తుంది. అలాగే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పార్టీషన్ చేసినట్టయితే ఒక చిన్న హద్దు గీసి మనకి ట్యాబ్ ఇచ్చారండి. వాటర్ అంతా కూడా ఇటు పక్కకు రాకుండా అక్కడ చిన్న పలకలాగా వేశారు. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇదంతా తడైపోకుండా ఉంటుంది. అదేవిధంగా హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. బేసిన్ బిగించలేదు, కానీ హ్యాండ్ వాష్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. మరొక ట్యాబు ప్లస్ కిందన మనకి హోల్ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ సీల్ చేసి ఉంచారండి ఐరన్ గ్రిల్స్తో. మళ్ళీ మనం కిచెన్లోంచి బయటకు వచ్చేస్తే స్ట్రైట్గా మనకి ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. కిచెన్కి బెడ్రూమ్కి మధ్యలో అయితే చాలా ఎక్కువ స్పేస్ ఉంది. అక్కడ మనము హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికైనా మనకి అవకాశం దొరుకుతుంది. ఇదొక బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్లో యూజ్ చేసిన డోర్స్ అన్నీ కూడా వైట్ కలర్ డోర్స్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. స్ట్రైట్గా అయితే డబుల్ వెంటిలేషన్ ఇచ్చారు, మీడియం. ఫాల్ సీలింగ్ అయితే అయిపోయింది. కన్సల్ లైట్స్, కార్నర్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ కలర్స్ అయితే వేస్తే ఎక్సలెంట్ లుక్ వస్తుంది. డబుల్ వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారండి. అదేవిధంగా మనకి వాల్కి హాఫ్ పార్ట్ అయితే వుడ్ వర్క్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ అయితే మనకి లార్జ్గా కనిపిస్తుందండి, చిన్నది కాదు. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు. వాల్ టైల్స్ అయితే ఆల్మోస్ట్ పై వరకు వెళ్ళిపోయినాయి. వెంటిలేషన్ అయితే మీడియం సైజు వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారండి. వెస్ట్రన్ మోడల్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది.
ఈ బెడ్రూమ్ నుంచి మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే స్ట్రైట్కి వెళ్తే మనకి 2 బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి. బోత్ ఆర్ ఆపోజిట్గా కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉందండి. ఆ బెడ్రూమ్లోకి మనం చూస్తే ఆ బెడ్రూమ్కి యూజ్ చేసిన మెయిన్ డోర్ కూడా వైట్ కలర్ తీసుకున్నారు. డబుల్ వెంటిలేషన్ వచ్చింది. ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేసేసి ఉంచారు. లైటింగ్ కూడా పెట్టేసి ఉంచారండి. బెడ్రూమ్ సైజ్ అయితే చక్కగా ఉందండి. అదేవిధంగా మనకి వుడ్ వర్క్ అయితే ఈ బెడ్రూమ్లో కూడా కనిపిస్తుంది. ఎక్కువ కాకపోయినా మనకి సరిపడేటట్టు వుడ్ వర్క్ అయితే తెలుస్తుందండి. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. అదేవిధంగా దీని ఆపోజిట్లో ఉన్న బెడ్రూమ్కి కూడా మనకి ఇక్కడ నుంచి వే అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్లో మనకి ఒక చిన్న హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. ఈ బాత్రూమ్ ఎలాగొచ్చింది అంటే ఓపెన్ గ్లాస్తో అయితే రావడం జరిగింది. బాత్రూమ్ సైజ్ అయితే ఆల్మోస్ట్ మీడియంకి ప్లస్గా ఉన్న గ్లాస్ ఫినిషింగ్తో అయితే మనకి డోర్స్ కింద ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ బాగానే ఉందండి. వాల్ టైల్స్ అయితే ఆల్మోస్ట్ పై వరకు వెళ్ళిపోయి. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే దాని ఆపోజిట్లో ఉన్న బెడ్రూమ్ ఈ విధంగా చూస్తే ఈ బెడ్రూమ్ కూడా మనకి మెయిన్ డోర్ అయితే వైట్ కలర్ యూజ్ చేశారండి. హాల్ సైజ్ ఎక్సలెంట్గా ఉంది. ఒకవైపు అయితే మనకి వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కన్సోల్ లైట్స్, కార్నర్ లైట్స్ ప్రొవైడ్ చేశారండి. ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇది కూడా మనకి ఇందాక వచ్చిన బాత్రూమ్కే వే ఇచ్చారండి. సేమ్ ఈ ఫ్లాట్ ధర విషయానికి వస్తే మనకి ఇది 86 lakhs చెప్పడం జరుగుతుంది. 1530 ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న హై క్వాలిటీ ప్రీమియం మెటీరియల్ వాడిన ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన ఫ్లాట్ అండి ఇది ఎండాడలో. కారిడార్ కూడా ఎక్సలెంట్గా ఉంది. చాలా లాంగ్ కారిడార్ వచ్చింది. రాయల్గా ఉందండి. ఇది ఆల్మోస్ట్ మనకి గేటెడ్ కమ్యూనిటీ మోడల్లో వస్తుంది. వాచ్మెన్ అయితే గేట్ దగ్గర ఉన్నారు. చక్కగా వచ్చిపోయే వాళ్ళని అయితే నోట్ చేసుకుని పంపిస్తున్నారు. ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. ఈ ఫ్లాట్స్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.